పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి అరెస్ట్ మేమందరం తీవ్రంగా ఖండిస్తున్నామండి. ఇది చాలా అన్యాయం. అసలు స్కామే లేని దాంట్లో ఏదో జరిగిపోయిందని ఆయన అరెస్ట్ చేయడం, ఇప్పటి వరకు 11 మందిని అరెస్ట్ చేశారు. అది కాక ఈ మిథున్ రెడ్డి గారిని టార్గెట్ చేయడం, పెద్దిరెడ్డి గారి కుటుంబాన్ని టార్గెట్ చేసి ఖచ్చితంగా ఆయన ఎలాగా అరెస్ట్ చేయాలన్నదే ఒక కారణంగా పెట్టారు. కానీ అందులో ఆయనకి ఏం సంబంధం ఉంది? ఇప్పటి వరకు 50,000 కోట్లు, 35 కోట్లు, 18,000 కోట్లు అన్నారు, 2,000 కోట్లు అన్నారు. ఎక్కడ ఆధారం లేని దానికోసం ఈ రోజు ఆయన పిలిపించి అరెస్ట్ చేయడం అన్నది చాలా దారుణం. ఎక్కడో ఒక ఆధారం అన్నది చూపించాలి కదా, ఎక్కడా లేదు. అసలు లిక్కర్ స్కామ్ లో బెయిల్ మీద ఉన్నది చంద్రబాబు నాయుడు గారి ముందు, దానికి అది మర్చిపోయారైనా. లేని దాన్ని ఉన్నది క్రియేట్ చేయాలనేసి జగన్ గారి చుట్టూ ఉన్న నాయకుల్ని, పెద్దల్ని అందరిని అరెస్ట్ చేసి ఆయన ఒంటరి చేయాలన్నది ఆయన ఉద్దేశం. అది ఎంత చంద్రబాబు నాయుడు గారి భ్రమండి. ఆయన ఏమని అధికారంలోకి వచ్చారు? సూపర్ 6 హామీలు అని వచ్చారు. అది ఎక్కడైనా అమలు చేశారా? ఎక్కడ ఒక సంక్షేమం కానీ ఒక పరిపాలన కానీ సక్రమంగా చేయకుండా ఓన్లీ వచ్చింది కక్షపూరితంగా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష తీర్చుకోవాలి అన్న దృక్పథమే కనబడుతోంది. కానీ దానిలో భాగంగా రెడ్ బుక్ ను అమలు చేసుకుంటూ ఏదో ఒక్కొక్క స్కామ్ లేని దాన్ని పెట్టుకుని చూపిస్తున్నారండి. ఎల్లో మీడియాలో మొత్తం సమాచారం అక్కడ ఉంటుంది, కోర్టుల్లో ఉండదు, లేకపోతే సిఐడి దగ్గర ఉండదు. వీళ్ళు చెప్తారు ఎవరిని అరెస్ట్ చేస్తున్నారు, ఎవరిని ఛార్జ్ షీట్ చేస్తున్నారు, ఎవరు బెయిల్ వస్తుంది, ఏంటి కోర్టులని, ఇవన్నీ దీన్ని వెంటనే వీళ్ళు అమలు చేస్తున్నారు. ఇది మాత్రం చాలా దారుణం అండి. అసలు లిక్కర్ స్కామ్ లో మొదటి నుంచి తీసుకుంటే 20 వరకు వాళ్ళకి ఇచ్చారండి, పర్మిషన్లు ఇచ్చారు. అందులో ఇచ్చిన 14 పర్మిషన్లు చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఇచ్చారు. మిగిలినారు వివిధ ముఖ్యమంత్రులు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటి కూడా ఇవ్వలేదు, ఒక్క పర్మిషన్ కూడా ఇవ్వలేదు లిక్కర్ కి. అలాంటిది ఈయన్ని టార్గెట్ చేస్తూ లేని దాన్ని ఆయన సంక్షేమ పరిపాలనని పక్కకు పెడదాము, ప్రజలు మర్చిపోయేలా చేద్దాం అన్న ఉద్దేశంతో అధికారంలోకి వచ్చి ఈ రోజు అన్యాయంగా కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు. దీనికి మాత్రం ప్రజలు గట్టిగా బుద్ధి చెప్తారండి చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి.